ఎలా అనిపిస్తుంది మనశంకర వరప్రసాద్ గారు? ఓ 10 నిమిషాలు కొద్దిగా స్లో ఉన్నది, తర్వాత సినిమా బాగుంది, చాలా బాగుంది సినిమా. చిరంజీవి గారు లుక్ గాని ఎట్లా అనిపించింది? చాలా హైలైట్ ఉంది. ఒక డ్యాన్స్ ఒకటి కొద్దిగా అది ఉంది కానీ అంతా బాగుంది. పెట్టిన పైసలు కొడతానా? వర్తాను. బాస్ ఈస్ బ్యాక్. సూపర్ అండి, ఎక్సలెంట్. అనిల్ రావు డైరెక్షన్ గాని ఎట్లా అనిపించింది? ఎక్సలెంట్ అండి, టూ మచ్. అనదర్ వన్ మోర్ బ్లాక్ బస్టర్ హిట్ ఫర్ ద అనిల్ రావిపూడి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. మెగాస్టార్ ఇస్ బాస్ ఇస్ బ్యాక్. మెగాస్టార్ ఇస్ బ్యాక్ విత్ బ్లాంక్ బ్యాక్గ్రౌండ్ కూడా చంపేశాడు, అనిల్ రావిపూడి కూడా చంపేశాడు. సూపర్ ఉంది. ఇలా ఉందన్న మనశంకర వరప్రసాద్ గారు? ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, చాలా బాగుంది, పర్వాలేదు. అనిల్ రావిపూడి మళ్ళీ నిరూపించుకున్నాడు, చాలా సూపర్ హిట్. చిరంజీవి యాక్టింగ్ అని ఎట్లా అనిపించింది? చిరంజీవి యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా చిరంజీవి సీనియర్ మోస్ట్ సార్. ఎంటర్టైన్మెంట్, బాస్ ఇస్ బ్యాక్. చాలా కామెడీ టైమింగ్, మళ్ళీ వింటేజ్ చిరంజీవి వచ్చాడు. యాక్చువల్లీ అది ఫ్యాన్గా కాదు, రియల్గా వెరీ బీజియం అయితే అదిరిపోయింది. చిరంజీవి ఎక్స్ట్రాడినరీ అంటే నయనతార బ్యూటీ కానీ చిరంజీవి యాక్టింగ్ సూపర్. సారీ బ్రో, అసలుకి ఎంటైర్ సూపర్. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. స్టోరీ బాగుంది, కొత్తగా ఏం లేదు, జస్ట్ రొటీనే, బట్ ఎంటైర్ కామెడీ ఎంటర్టైన్మెంట్. చాలా లైటర్ వెన్ కామెడీ ఉంది. ఫ్యామిలీగా మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్కు ఫోకస్ చేశారు. గ్రిప్పింగ్ ఉంది మూవీ మొత్తం. కంప్లీట్గా ఏంది కిడ్స్ అండ్ ఫాదర్ అండ్ కిడ్స్ సెంటిమెంట్ ఉంది. వెరీ నైస్, ఫస్ట్ క్లాస్. ఇది తను మంచి పల్స్ పట్టుకున్నాడు. సో సేమ్ సంక్రాంతికి వస్తున్నాం ఎలా ఉందో దీంట్లో కూడా కామెడీ కంటిన్యూ చేశాడు. హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. చాలా బాగుంది, గ్రిప్పింగ్ ఉంది అండ్ ఎంగేజ్ చేశాడు వచ్చిన ఆడియన్స్ని. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. వింటేజ్ చిరంజీవి చాలా బాగున్నాయి. ఆల్రెడీ ఓల్డ్ మూవీస్లో ఉన్న అతని సిగ్నేచర్ యాక్టింగ్స్ అన్నీ కూడా దీంట్లో ఇచ్చేసారు. వెరీ సూపర్ ఉన్నాయి, మంచి చాలా టైమింగ్స్ అంతా బాగున్నాయి, చాలా బాగా చేస్తారు. మంచి కామెడీ ఉంది. ఫ్లైట్లు సూపర్ ఉన్నాయి. ఎప్పటికైనా మెగాస్టారే. ఫ్యూచర్ మొత్తం ఏ హీరోలు వచ్చినా మెగాస్టార్ కిందనే. లైఫ్ మొత్తం మెగాస్టార్. చాలా గ్రేట్గా తీసిన సినిమా. ఇప్పటికైతే కామెడీ ఫుల్ ఉంది, ఫైట్లు కూడా ఆధారంగా ఉన్నాయి. చిరంజీవి ఏజ్లో కూడా 70 yearsలో కూడా డ్యాన్సు చేస్తుందంటే చాలా సంతోషం. ఎప్పటికైనా మెగాస్టారే. మెగాస్టార్ మించిన హీరో ఎప్పటికి రాడు, ఎప్పటికి చూడలేము కూడా. స్టోరీ బాగుంది, కామెడీ బాగుంది, ఫైట్స్ కూడా బాగున్నాయి. ఈ 70 yearsలో అంటే చాలా